అక్బర్ బాబర్ అంటూ ఇంకెన్నాళ్ళు చెప్పుకుందాం. మన రాజుల వీరత్వాన్ని, మన రాణుల ధీరత్వాన్ని తెలుసుకోలేమా? హిస్టరీ అంటే విజయాల బావుటాలే కాదు, విలాసాల కోటల వికారాలే కాదు, పడినా లేచి నిలబడే మనుషులదే చరిత్ర. పూరి గుడిసెల్లో పస్తులున్నా 10 మంది కోసం పాటుపడే మనుషులది అసలైన చరిత్ర. సాటి మనిషిని బ్రతికించడం కోసం నిరంతరం కష్టించే నిస్వార్థ జీవితాలదే నిజమైన చరిత్ర. దురదృష్టమేమిటంటే అలాంటి చరిత్రల్ని అందరూ చూడలేరు, అలాంటి మనుషుల్ని అందరూ చేరలేరు, అలాంటి జీవన ప్రస్థానాన్ని అందరూ రాయలేరు. దానికెంతో కార్యసాధన కావాలి, కర్తవ్య దీక్ష కావాలి, అన్నింటికీ మించి అందరి గొప్పతనాల్ని చూడగల నిస్వార్థమైన గుండె కావాలి. ఆ ప్రయత్నం చేస్తోంది ఎన్సీఈఆర్టీ. నిజమైన చరిత్రను నవతరానికి తెలియజేస్తోంది. అక్బర్ పాలనలో మత అసహనం, సమాధులపై బాబర్ విజయ సౌధాలు, చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర? పాఠ్యపుస్తకాలు మారుతున్నాయి, ఇప్పుడిప్పుడే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళు వేటగాడు రాసిందే చరిత్ర అన్నట్టుగా ఉండేది. కానీ ఆ మత జాఢ్యాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తోంది ఎన్సీఈఆర్టీ. అవాస్తవాలను, వక్రీకరణలను విద్యార్థులపై రుద్దకుండా ఉండేందుకు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు బలవంతులు లేదా అధికారంలో ఉన్నవాళ్లు రాసిందే చరిత్ర. అంటే చరిత్రను రాసే అవకాశం ఎవరికైతే ఉంటుందో వాళ్లు తమకు అనుకూలంగా లేదా తమ దృష్టికోణంలోనే రాస్తుంటారు. అలాంటి పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దుతోంది ఎన్సీఈఆర్టీ. నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహశక్తం అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు మానవ చరిత్రలో హింస పోషించిన ప్రధాన పాత్రను తెలియజేస్తున్నాయి. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ఈ పుస్తకంలో మొఘల్ చక్రవర్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్బర్ పాలనను క్రూరత్వం, సహనాల మేళవింపుగా అభివర్ణించారు. బాబర్ను విజయం కోసం నిర్దాక్షిణ్యంగా పోరాడిన వ్యక్తిగా, ఔరంగజేబును సైనిక పరిపాలకునిగా తెలిపారు. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే శీర్షికతో విడుదలైన ఆ పుస్తకంపై పెను దుమారం రేగుతోంది. విద్య కాషాయీకరణకు కేంద్రం ప్రయత్నిస్తోందని కొందరంటుంటే అసలైన చరిత్రను తెలిపేందుకు దమ్ముండాలంటూ మరికొందరు చెబుతున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. విమర్శలను ఎన్సీఈఆర్టీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదని స్పష్టం చేసింది. ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పుస్తకంలో విద్యార్థులకు ఢిల్లీ సుల్తాన్ల పాలనను, మొఘలాయిలు, మరాఠాలు, బ్రిటిషర్ల పాలనను పరిచయం చేస్తోంది. గతంలో జరిగిన ఘటనలకు ఈనాడు ఎవరినీ బాధ్యులను చేయరాదని సూచించింది. చిత్తోర్గఢ్ కోటను జయించాక అక్బర్ చక్రవర్తి 30,000 మంది సామాన్యుల్ని చంపాలని ఆదేశించినట్లు ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో తెలిపింది. ముస్లిమేతరులపై విధించిన జిజియా పన్నును కూడా ప్రస్తావించింది. ఛత్రపతి శివాజీ, తారాబాయ్, అహల్యాబాయ్, హోల్కర్ వంటి పాలకులను దార్శనికత కలిగిన నాయకులుగా కీర్తించింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దం వరకు పాలించిన ఢిల్లీ సుల్తాన్లు, విజయనగర రాజులు, మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి గతంలో చేర్చని పలు అంశాలను కొత్త పాఠ్యాంశాలలో భాగం చేసింది. అక్బర్ పాలన మత అసహనంతో సాగిందని, మరో మొఘల్ చక్రవర్తి బాబర్ శత్రుసేనలను వధించి వారి పుర్రెలపై విజయ్ సౌధాలు నిర్మించారని పాఠ్యపుస్తకాల్లో తెలిపింది ఎన్సీఈఆర్టీ. భారతదేశ రాజకీయ పటాన్ని తిరగరాసిన శతాబ్దాలు అనే శీర్షికతో ఇలాంటి అంశాలెన్నో పొందుపరిచారు. గతంలో జరిగిపోయినటువంటి ఘటనలకు ఎవరిని బాధ్యులను చేయలేమని తెలిపింది. అలాగే చరిత్రలో కొన్ని చీకటి ఘట్టాలు అనే పేరిట రాసిన ఉపోద్ఘాతంలో కూడా ఎందుకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని సవరించాల్సి వచ్చిందో వివరించింది. శ్రీరంగం, చిదంబరం సహా పలు హిందూ ధార్మిక స్థలాలను అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కపూర్ నాశనం చేశాడని ఆ పుస్తకంలో వివరించింది ఎన్సీఈఆర్టీ. విద్యార్థుల మీద పాఠ్యాంశాల భారం ఎక్కువగా ఉండకూడదనే సదుద్దేశంతోనే పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠ్యాంశాలను కుదించడం ప్రారంభించారు. భూమి పుణ్యభూమి ఎలా అవుతుంది అని ఒక అధ్యాయం చేర్చి, ప్రత్యేక స్థలాలను మతాలు ఎలా పవిత్రంగా భావిస్తాయో ఒక పాఠం చేర్చారు. 12 జ్యోతిర్లింగాల గురించి, చార్ధామ్ యాత్ర గురించి, శక్తిపీఠాల గురించి 7వ తరగతి పిల్లలకు పాఠాలు పెట్టారు. అలాగే 66 కోట్ల మంది పాల్గొన్న కుంభమేళా గురించి పాఠాన్ని చేర్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని వ్యాకరణం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం, గుప్త సామ్రాజ్యంలో శాస్త్ర పరిశోధనలు వంటి ప్రాచీన భారత మేధా కృషి గురించి పాఠాలు చేర్చారు.
బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ కరుడుగట్టి అసమానతలకు దారితీసిందని రాశారు. ఇక 6వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దానికి గంతు వేసి ప్రస్తుత ప్రభుత్వపు మేక్ ఇన్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, అటల్ సొరంగం నిర్మాణం వంటి విషయాలు కూడా రాశారు. అయితే మొఘల్ చరిత్రలో కొంత భాగాన్ని డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, పీరియాడిక్ టేబుల్ను పాఠ్యాంశాల్లో కుదించారు. అయితే ఎన్సీఈఆర్టీ మరో అడుగు ముందుకు వేసి కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగానే తొలగించింది. అయితే భారం తగ్గించడం కోసం పాఠ్యాంశాల తగ్గింపు, తొలగింపు అనే సూత్రం కూడా చిత్తశుద్ధితో పాటించలేదని కొందరి వాదన. ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక సంస్థ విశ్వసనీయత దెబ్బతింటోందని వాళ్లంతా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేసింది. గతంలో 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకంలో కూడా అనేక మార్పులు చేసింది. పాఠ్యపుస్తకంలోంచి బాబ్రీ మసీదు అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో 3 గోపురాల నిర్మాణాన్ని చేర్చింది. 4 పేజీలున్న అయోధ్య అధ్యాయాన్ని 2 పేజీలకు తగ్గించింది. రథయాత్ర, కరసేవకుల పాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేత, అనంతరం జరిగిన హింస, తర్వాత బీజేపీ పాలిత ప్రాంతాల్లో విధించిన రాష్ట్రపతి పాలన వంటి అంశాలు తొలగించింది. బాబ్రీ మసీదుకు సంబంధించిన వివరాల్లో కూడా అనేక మార్పులు చేసింది. బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బాకీ నిర్మించినట్టుగా గత పుస్తకంలో ఉంటే 1528లో రాముడి జన్మస్థలంలో నిర్మించబడిన 3 గోపురాల నిర్మాణంగా ఇప్పుడు పేర్కొంది. ప్రజాస్వామ్య హక్కుల అధ్యాయం గురించి, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన గురించి పూర్తిగా తొలగించింది. ద్వేషం, హింస బోధనాంశాలు కావని, పాఠశాల పాఠ్యపుస్తకాలు వాటిపై దృష్టి పెట్టకూడదంటూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నిపుణులు చెబుతున్నారు. రామ జన్మభూమికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే దాన్ని పాఠ్యపుస్తకాల్లో ఎందుకు చేర్చకూడదని, పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించడం విద్యార్థులకు ఎందుకు తెలియకూడదని ప్రశ్నిస్తున్నారు. చరిత్రను యుద్ధభూమిగా మార్చడానికి కాకుండా విద్యార్థులకు వాస్తవాలు తెలిసేలా బోధిస్తామంటున్నారు. నిజానికి పాఠశాల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి 1961లో కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి అత్యున్నత ప్రమాణాల స్వతంత్ర సంస్థ ఎన్సీఆర్టీ. అది చేసే అనేక పనుల్లో భాగంగా పాఠ్యాంశాలను రూపొందించి వాటి ఆధారంగా ఆయా రంగాల నిపుణుల చేత పాఠ్యపుస్తకాలు రాయించడం, 3-4 అంచెల పర్యవేక్షణ, పరిశీలన, సవరణల తర్వాత అచ్చువేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేసే పథకం 1970ల నుంచి సాగుతోంది. నిష్ణాతులు రాసిన, దశాబ్దాల పాటు అపారమైన గౌరవాన్ని చురగొన్న ఆ పుస్తకాలను అడ్డదిడ్డంగా మార్చి సంఘ శాఖల్లో ఇన్నాళ్లుగా చెబుతోన్న వక్రీకరించిన, సంకుచితమైన, కళ్లకు గంతలు కట్టే చరిత్రని ఇప్పుడు పాఠ్యపుస్తకాలకు ఎక్కిస్తున్నారని వాదిస్తున్నారు కొందరు మేధావులు. పాఠ్యపుస్తకాలు మార్చడాన్ని ఎవరూ తప్పు పట్టకనక్కర్లేదు. తప్పనిసరిగా పాఠ్యపుస్తకాలు ఎప్పటికప్పుడు మారాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ రంగంలో కొత్త పరిశోధనలు జరిగి కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ కొత్త విషయాలు విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేర్పులు చేయాల్సిందే. కానీ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న మార్పులు చేర్పులు తొలగింపులు ఆయా శాస్త్ర రంగాల్లో పెరిగిన నూతన అన్వేషణలకు సంబంధించినవి కావు. కానీ అవి ఆ సంస్థల్ని, విద్యాశాఖను, భారత ప్రభుత్వాన్ని ఇవాళ నడుపుతున్న వారి భావజాలానికి, తక్షణ ప్రయోజనాలకు అనుగుణమైనవి. ఏదో ఒక భావజాలం మాత్రమే చెప్పడం విద్యార్థుల చిన్నారి మనసుల్ని కుంచింపజేసి కళ్లకు గంతలు కట్టడమే అంటోంది మరోవైపు కాంగ్రెస్. ఎన్సీఆర్టీ తీరును స్వాగతిస్తున్నామన్నారు జాతీయవాదులు. ఇప్పటికైనా మన చరిత్రను విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. కండబలం, అండబలం, ఆర్థిక బలం గలవాళ్లే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు, ఆర్థిక వనరులు చరిత్రలుగా మిగులుతాయి తప్ప ప్రజల అవసరాలు, వ్యవస్థ అస్తిత్వాలు, మహనీయుల వ్యక్తిత్వాలు, ఆధిపత్య వ్యవస్థలు కూలిపోయిన విధానాలు చరిత్ర పుటల్లో నిలబడవు. కన్నీటి చారికలు, పీడిత జనాల పోరాటాలు, పడిలేచిన బడుగు జీవుల విజయాలు మానవాళి ప్రస్థానంలో కనబడవు. అందుకే మన చరిత్రను మనమే రాసుకోవాలి, గ్రంథస్థం చేయించుకోవాలి. ఆ దిశగానే ఎన్సీఆర్టీ అడుగులు పడుతున్నాయి.